హలో నమస్తే. బాక్సాఫీస్ దగ్గర 2025 సంవత్సరానికి గాను 2 నెలలు పూర్తయిపోయింది. మరి ఈ 2 నెలల్లో ఇండియా వైడ్గా అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీస్ తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ చావా. ఈ మూవీ రిమంబుల్ కలెక్షన్స్ సాధిస్తూ 575 కోట్ల గ్రాస్ సాధించి టాప్ ప్లేస్ లో ఉండగా, ఇక టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం మూవీ రిమంబుల్ కలెక్షన్ సాధించి రీజనల్ మూవీల్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి 308 కోట్ల గ్రాస్ సాధించి టాప్ 2 లోను. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ మూవీ 220 కోట్ల గ్రాస్ సాధించి రామ్ చరణ్ కెరియర్ లోనే డిజాస్టర్ గా నిలిచి టాప్ 3 లోను. ఇక నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజా. ఈ మూవీ 175 కోట్ల గ్రాస్ సాధించి హిట్ గా నిలిచి టాప్ 4 లోను. అలాగే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన స్పై ఫోర్స్. ఈ మూవీ 168 కోట్ల గ్రాస్ సాధించి ఫ్లాప్ గా మిగిలి టాప్ 5 లోను. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ ఇడుముయాచి. మూవీ 140 కోట్ల గ్రాస్ సాధించి ఫ్లాప్ గా నిలిచి టాప్ 6 లోను. ఇక యువ సమ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ 110 కోట్ల గ్రాస్ సాధించి సూపర్ డూపర్ హిట్ గా నిలిచి టాప్ 7 లోను. ఇక తమిళ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన డ్రాగన్ 106 కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచి టాప్ 8 లోను. అలాగే కోలీవుడ్ హీరో విశాల్ నటించిన మదగజ రాజా ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యి 7 కోట్ల గ్రాస్ సాధించి టాప్ 9 లోను. ఇక మలయాళ మూవీ రేఖా చిత్రం 56 కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచి టాప్ 10 లోను. ఇక బాలీవుడ్ మూవీ షాహిద్ కపూర్ నటించిన దేవా మూవీ 56 కోట్ల గ్రాస్ సాధించి ఫ్లాప్ గా మిగిలి టాప్ 11 లోను. మరో బాలీవుడ్ మూవీ సనంత్ తేరీ కసం. ఈ మూవీ రీ రిలీజ్ అయ్యి కూడా 47 కోట్ల గ్రాస్ సాధించి టాప్ 12 లోను. ఇక మలయాళ మూవీ ఆఫీసర్ అండ్ డ్యూటీ 31 కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచి టాప్ 13 లోను. బాలీవుడ్ నటుడు సోను సూద్ నటించిన పతే మూవీ 30 కోట్ల గ్రాస్ సాధించి ఫ్లాప్ గా మిగిలి టాప్ 14 లోను. తమిళ మూవీ కుటుంబ బస్టాండ్ 28 కోట్ల గ్రాస్ సాధించి హిట్ గా నిలిచి టాప్ 15 లోను. బాలీవుడ్ హీరోయిన్ కంకనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ మూవీ 27 కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి టాప్ 16 లోను. ఇక మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన డొమినో అండ్ ది లేడీస్ పార్స్ మూవీ 21 కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి టాప్ 17 లోను. అలాగే మలయాళ మూవీ బ్రోమాక్స్. ఈ మూవీ 14.5 కోట్ల గ్రాస్ సాధించి ఫ్లాప్ గా మిగిలి టాప్ 18 లోను. అలాగే బాలీవుడ్ మూవీ బద్దాస్ రవికుమార్ మూవీ 14 కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి టాప్ 19 లోను. అలాగే తమిళ మూవీ కదలిక నేర్మల్లి. ఈ మూవీ 12 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించి డిజాస్టర్ గా మిగిలి టాప్ 20 లోను. లైనింగ్ వేల్ గా తెరకెక్కిన నెక్ లేటెస్ట్ గా రిలీజ్ అయ్యి కోట్ల గ్రాస్ సాధించి టాప్ 21 లోను. అలాగే బాలీవుడ్ మూవీ లవ్ యాప్ మూవీ బాక్సాఫీస్ దగ్గర 9.5 కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి టాప్ 22 లోను. అలాగే తమిళ మూవీ వనంగన్. ఈ మూవీ 8.5 కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి టాప్ 23 లోను. ఇక బాలీవుడ్ మూవీ ఆజాద్ మూవీ 8 కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి టాప్ 24 లో ఉండగా, ఇవ్వండి 2025లో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన టాప్ 24 మూవీస్. ఇక రాబోయే పాన్ ఇండియా మూవీస్ లో ఏ మూవీ టాప్ ప్లేస్ లో ఉండి ఈ ఇయర్ బెస్ట్ మూవీ అవుద్దో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.